హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ డాటా. సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకి. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీ ముందు నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి ఆల్రెడీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం ముందే జరిగింది. అవి ఎన్ని పోస్టులకి ఇచ్చాడంటే సుమారుగా మనకి చూడండి, ఇక్కడ సుమారుగా మనకి 9,144 పోస్టులు అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని సుమారుగా మనకి 14,298 పోస్టులకు అనేది పెంచడం జరిగింది అనమాట. అయితే ఎన్ని పోస్టులు పెంచారు, ఎక్కడ ఏ ఆర్ఆర్బీలో ఎన్ఎస్ పోస్టులు పెంచడం జరిగింది, అవన్నీ విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. సో చూడండి, చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ టెక్నీషియన్కి అప్లై చేసుకున్నారో లేకపోతే అప్లై చేయకుండా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలా 14,298 పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్టులు అనమాట ఎట్ ప్రజెంట్ టైంలో. సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట, ఈ నోటిఫికేషన్ని చూడండి అనమాట. సో ఎవరైతే ఆల్రెడీ నోటిఫికేషన్ ముందే అప్లై చేయలేదు, ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అయితే దీంట్లో ఎన్ని కేటగిరీస్ పెంచారు ఏంటి అనేది ఫస్ట్ 9,144 పోస్టులు అనేవి దగ్గర 18 కేటగిరీలో ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు 14,298 పోస్టులకి 40 కేటగిరీస్లో పెంచడం జరిగింది అనమాట. సుమారు మనకి 22 కేటగిరీస్ అనేది పెంచడం జరిగింది. సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. అయితే కొత్తగా ఎవరైతే నోటిఫికేషన్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనకి అరౌండ్ 15 డేస్కి లోపల మనం దీన్ని ఆన్లైన్ చేసుకోవాలన్నమాట. కొత్తగా ఆన్లైన్ చేయాలనుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చూడండి. The link for the submission of online application for the fresh eligible candidates will be live shortly for the period of 15 days on the official websites of all RRBs. అన్ని ఆర్ఆర్బీలు ఉన్నాయి కదా, అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో కూడా మనం 15 డేస్ లోపల మనం ఆన్లైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కొత్తగా ఇంతకుముందు అప్లై చేయని వాళ్ళకి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏంటి పరిస్థితి అంటే, మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం, మరి మా పరిస్థితి అంటే మేము ఈ 5,154 పోస్టులకి ఎలా ఎలిజిబుల్ అవుతామంటే వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేసిందంటే ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకు లింక్ ఉంటుంది అనమాట. దానిలో మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు అంటే మోడిఫికేషన్ ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒక 10 కేటగిరీస్ మీరు ఎలిజిబుల్, ఇప్పుడు 22 కేటగిరీస్ పెంచడం జరిగింది. అందులో ఇంకో 10 కేటగిరీస్కి ఎలిజిబుల్ అనుకో, ఆ 10 కేటగిరీస్ని కూడా మీరు ఆప్షన్లో ఇచ్చుకోవచ్చు అనమాట, టిక్ ఆప్షన్ పెట్టి. సో దాన్ని ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా, ఆల్రెడీ మీరు ఇంతకుముందు అప్లై చేసి మీకు ఈ విషయం తెలియకుండా మీరు మోడిఫికేషన్ చేసుకోలేకపోతే మీరే నష్టపోతారు. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్కి అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ని 100% షేర్ చేయండి. ఓకే, చూడండి ఈ పాయింట్ చూడండి, ఇదే అనమాట పాయింట్ చూడండి. The link for the modification for the existence eligible candidates will be live shortly for a period of 15 days of the official website of all RRBs అన్నాడు అనమాట. సో ఎవరైతే ఇంతకుముందు అప్లై చేస్తున్నారో వాళ్ళు మోడిఫికేషన్ చేసుకోవడానికి 15 డేస్ లోపల అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో కూడా మీరు యొక్క మోడిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇది మెయిన్ అనమాట. సో అయితే ఇప్పుడు కొత్తగా మనకి ఎన్ని కేటగిరీస్ పెంచాడు, 22 కేటగిరీస్ పెంచడం జరిగింది. అయితే ఆ 22 కేటగిరీస్లో ఏ జాబ్స్ పెంచాడు అనుకుంటే పూర్తిగా చూడండి. మన బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఇవన్నీ కూడా గ్రేడ్ 3కి సంబంధించినవి అనమాట. గ్రేడ్ 3లో అన్ని పోస్టులు కూడా గ్రేడ్ 3కి సంబంధించినవి పెంచడం జరిగింది ఈ 22 కేటగిరీస్లో. అందులో వాళ్ళు మ్యాక్సిమం దీంట్లో ఐటీఐ లేకపోతే పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఎవరైతే టెక్నికల్ ఇది ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అయితే ఏ పోస్టులు పెంచడం జరిగింది అనే విషయం ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి టెక్నికల్ చూడండి, ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కార్పెంటర్, ఇవన్నీ గ్రేడ్ 3 అనమాట. డీజిల్ ఎలక్ట్రికల్ అలాగే మనకి ఎలక్ట్రానిక్స్, బ్రిడ్జ్ వర్క్షాప్, డీజిల్ మెకానిక్ వర్క్షాప్, మెకానికల్ వర్క్షాప్, ఇలా అన్నీ కూడా ఫిట్టర్, షెల్ అండ్ ఫిట్టర్ మెకానికల్, ఇవన్నీ కూడా పెంచడం జరిగిందనమాట.
సో ఇవన్నీ గ్రేడ్ 3 సంబంధించినవే, టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. దీంట్లో ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో 100% అప్లై చేయండి. చూడండి, రిగ్గర్, టర్నర్, బ్లాక్ స్మిత్, మెకానిస్ట్, అలాగే క్రేన్ డ్రైవర్, అలాగే మిల్రైట్, అలాగే పెయింటర్, అలాగే రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ వర్క్షాప్, అలాగే ట్రిమ్మర్ వర్క్షాప్, ఇలా మనకి సుమారుగా వెల్డర్ కూడా ఉందన్నమాట. చూడండి, లాస్ట్ వెల్డర్ మెకానికల్ ఇది కూడా ఉందన్నమాట. సో ఇలా సుమారుగా మనకి ఇంతకుముందు 18 కేటగిరీలో ఉంటే ఇప్పుడు సుమారుగా 20-40 కేటగిరీలు చేయడం జరిగింది. ఇవన్నిటికి కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళు, లేకపోతే కొన్ని నాటికి 10+2 ఎవరైతే చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే దీంట్లో ఇంతకుముందు ఇచ్చిన ఆర్ఆర్బీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అట్ ప్రజెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, ఇది మీకు చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏ బోర్డులో అప్లై చేయాలనుకుంటున్నారో దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి, పోస్టులు పెరిగిన దాన్ని బట్టి. చూడండి, ఆల్రెడీ మనకు ఫస్ట్ ఆర్ఆర్బీ చూడండి, మనకి ఆర్ఆర్బీ అహ్మదాబాద్లో ఫస్ట్ ఇచ్చేటప్పుడు మనకు నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయంటే 761 ఉన్నాయన్నమాట. అట్ ప్రజెంట్ 1015 ఉన్నాయన్నమాట. ఓకే, అంటే సుమారుగా మనకి 300 పెరిగాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి అజ్మీర్లో ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఉన్నాయంటే సుమారుగా మనకి 522 ఉన్నాయి టోటల్. అట్ ప్రజెంట్ 900 ఉన్నాయి అనమాట. అన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ కలుపుకుంటాం. అంటే సుమారుగా మనకి 400 పెరిగాయి అజ్మీర్లో. అలాగే బెంగళూరుకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇచ్చేటప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 142 ఉన్నాయన్నమాట బెంగళూరులో. అట్ ప్రజెంట్ అవి ఎన్ని అయ్యాయి అంటే మనకి 337 అయ్యాయి. అంటే సుమారుగా మనకి 150 పెరిగాయి అన్నమాట బెంగళూరులో. అయితే భోపాల్ చూడండి, భోపాల్ మనకు ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 452 ఉన్నాయన్నమాట. అట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 534 ఉన్నాయి. సుమారుగా 100 పెరిగాయి, చాలా ఎక్కువేం పెరగలేదు. అయితే నెక్స్ట్ భువనేశ్వర్కి వచ్చే సమయానికి ఫస్ట్లో 150 ఉన్నాయన్నమాట టోటల్గా. అట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 166 ఉన్నాయన్నమాట బోనస్. అంటే బోనస్లో జస్ట్ 16 పెరిగాయి అనమాట, చాలా ఎక్కువేం పెరగలేదు. సో నెక్స్ట్ మనకి ఇంకా బిలాస్పూర్లో వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లు మనకి సుమారుగా ఎన్ని ఉన్నాయంటే 861 ఉన్నాయి. కానీ అట్ ప్రజెంట్ 932 ఉన్నాయి అనమాట. సుమారుగా మనకి ఎన్ని పెరిగాయి ఇక్కడ సుమారుగా 100 పెరిగాయి అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్లో చూడండి, మనకు ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 111 ఉన్నాయన్నమాట. అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే సుమారుగా మనకి 187 ఉన్నాయి. అంటే సుమారుగా మనకి జస్ట్ ఒక 60 పెరిగాయి ఇక్కడ కూడా, ఈ బోర్డులు కూడా. చెన్నై బోర్డు చూడండి, చెన్నై బోర్డులో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 833 ఉన్నాయన్నమాట. అన్ని ఎస్టీ అందరూ కలుపుకుంటూ. అట్ ప్రజెంట్ ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎన్ని ఉన్నాయంటే సుమారుగా మనకి 2716 ఉన్నాయన్నమాట. సుమారుగా 2000 పెరిగాయి అనమాట. అంటే ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో అప్లై చేసిన వాళ్ళు కూడా మోడిఫై చేసుకోవాలనుకుంటున్నారనుకుంటే ఈ బోర్డుకి మోడిఫై అవ్వండి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ జాబ్స్ అనేవి ఇందులో పెరగడం జరిగింది. సుమారుగా 5000 పెరిగిందో అందులో 2000 చెన్నై బోర్డులోనే పెరిగాయి. అంటే చూడండి, చెన్నై బోర్డు ఎవరైతే ఆప్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బీ గోరఖ్పూర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి జస్ట్ 205 ఉన్నాయన్నమాట. అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 419 ఉన్నాయి. అంటే సుమారుగా 200 పెరిగాయి. అలాగే ఆర్ఆర్బీ గౌహతి అనమాట. గౌహటి అందులోన ఫస్ట్ ఇచ్చిన దాంట్లో 624 ఉన్నాయి. అట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 760 ఉన్నాయన్నమాట. 764 ఉన్నాయి. అంటే సుమారు మనకి ఎన్ని 150 పెరిగాయి అనమాట. అలాగే ఆర్ఆర్బీ జమ్ములో ఫస్ట్ ఇచ్చిన దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 291 ఉన్నాయి. అట్ ప్రజెంట్ 430 ఉన్నాయి అన్నమాట. 721 ఉన్నాయి అన్నమాట ఈ అట్ ప్రజెంట్. ఓకే, సో ఎవరైతే జమ్మూలో మనకి ఎన్ని పెరిగాయి సుమారుగా 500 పెరిగాయి అనమాట. అయితే ఆర్ఆర్బీ కోల్కతాలో ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 506 ఉన్నాయి. అట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 1098 ఉన్నాయన్నమాట. అంటే సుమారు 1000, అంటే సుమారు మనకు 500 పెరిగాయి ఇక్కడ. ఇది కూడా కొంచెం పర్లేదు. నెక్స్ట్ ఆర్ఆర్బీ మాల్దాలో మనకి ఫస్ట్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి ఓపెన్ లైన్లో మనకి 258 ఉన్నాయన్నమాట. అట్ ప్రజెంట్ 275 ఉన్నాయన్నమాట. ఓకే,
ఇందులో అసలు పెరగలేదు. నెక్స్ట్ ఆర్ఆర్బి ముంబై చూడండి. ముంబైలో ఫస్ట్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే 1284 ఉన్నాయి అన్నమాట. ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 1883 ఉన్నాయి. అంటే సుమారుగా 600 పెరిగాయి ముంబై బోర్డులో. నెక్స్ట్ ఆర్ఆర్బి ముజఫర్పూర్లో మనకి ఎన్ని ఉన్నాయంటే సుమారుగా ఓపెన్ లైన్లో 105 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ 113 ఉన్నాయి అనమాట. ఇందులో 7 ఎన్నో పెరిగాయి అనమాట అంతే. ఆర్ఆర్బి పాట్నా కూడా అసలు ఏం పెరగలేదు, 1 పెరిగింది. అలాగే ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్లో ఫస్ట్ 207 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ 338 ఉన్నాయి అనమాట. ఓకే. ఆర్ఆర్బి రాంచీలో ఫస్ట్ మనకి 321 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఎట్ ప్రజెంట్ 350 ఉన్నాయి. ఇందులో కూడా పెద్దగా పెరగలేదు. నెక్స్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూడండి. ఎవరైతే ఇది మన వాళ్ళు ఎక్కువ మంది సికింద్రాబాద్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, అయితే సికింద్రాబాద్లో ఎన్ని పెరిగాయని చూడండి. ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఫస్ట్ ఇచ్చేటప్పుడు మనకి 744 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 959 ఉన్నాయి. అంటే మనకి 200 మాత్రమే పెరిగాయి. మన సికింద్రాబాద్ బోర్డులో కూడా ఎక్కువ పెరగలేదన్నమాట. నెక్స్ట్ ఆర్ఆర్బి సిలిగురిలో మనకి ఫస్ట్ ఇచ్చేటప్పుడు 8 ఉన్నాయి. ఫస్ట్ ఇచ్చేటప్పుడు 83 ఉన్నాయి. అట్ ప్రజెంట్ 91 అన్నమాట. అందులో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్, ఇందులో కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. నెక్స్ట్ ఆర్ఆర్బి తిరువనంతపురంలో మనకి ఫస్ట్ ఓపెన్ లైన్లో మనకి ఇచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయంటే మనకి 278 ఉన్నాయి అన్నమాట. ఓకే. కానీ అట్ ప్రజెంట్ ఫస్ట్ ఇచ్చేటప్పుడు మనకి 248 ఉన్నాయి. అట్ ప్రజెంట్ 278 ఉన్నాయి. అంటే 30 మాత్రమే పెరిగాయి జస్ట్ తిరువనంతపురంలో కూడా. అన్ని బోర్డుల కన్నా ఎక్కువ ఏ బోర్డులో పెరిగాయి అంటే మనకి ఆర్ఆర్బి చెన్నై బోర్డులో సుమారుగా 2000 పోస్టులు అనేది పెంచడం జరిగింది. సో మ్యాక్సిమం ఆర్ఆర్బి చెన్నై బోర్డు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, అలాగే రైల్వే ప్రిపేర్ అవుతున్నారో. ఎందుకంటే ప్రిఫరెన్స్తోనే జాబ్ వస్తుంది అనమాట. మనం ఏదో ఒకటి పెట్టాం, ఏదో ఒకటి రాస్తామంటే మనకి జాబ్ రాదు. స్మార్ట్ వర్క్ కూడా ఉండాలన్నమాట. ఎక్కడ మనం అప్లై చేస్తే మన జాబ్ వస్తుందని కూడా చూసుకొని అప్లై చేయండి. ఓకే. సో 100% మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 100% వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.